మా దగ్గర డబ్బుల్ని రెట్టింపు చేసే ఓ లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్లో డబ్బు కట్టల్ని నానబెడితే తెల్లారేలోపు అవి డబ్బులు అవుతాయి. మామూలుగా అయితే ఈ డైలాగ్స్ ఎవరు నమ్మరు, కానీ ఈ కిలాడి ముఠా గారడీ చేస్తారు, గోల్మాల్ చేస్తారు, ఈజీగా నమ్మిస్తారు. సినిమా సీన్ను తలపించే ఈ క్రైమ్ నల్లగొండ జిల్లాలో జరిగింది. కట్ చేస్తే ఓ వ్యక్తి నుంచి 33 లక్షలు కాజేసిందో బీహారీ ముఠా. నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ రామోజీ రామాచారిని బీహార్కు చెందిన షేక్ అఫ్తాబ్, షేక్ సిరాజ్, రామ్ నరేష్ యాదవ్ అనే ముగ్గురు కలిశారు. తమ దగ్గర ఓ లిక్విడ్ ఉన్నదని, ఆ లిక్విడ్ లో ఒరిజినల్ డబ్బు కట్టల్ని తెల్లవార్లు నానబెడితే అవి రెట్టింపు అవుతాయని, ఆ తర్వాత వాటిపై లేబుల్స్ అతికిస్తే అచ్చం ఒరిజినల్ నోట్లలాగానే మార్కెట్లో చలామణి అవుతాయని చెప్పారు. నెల రోజులు అతని వెంటపడి ఎట్టకేలకు నమ్మించారు. దీంతో రామాచారి తన దగ్గర ఉన్న 33 లక్షల్ని వారికి అప్పజెప్పాడు. ఆ ముగ్గురు దొంగలు రామాచారి ఇంట్లోనే పని మొదలుపెట్టారు. రంగురంగుల రసాయనాలు కలిగిన లిక్విడ్ ను బకెట్లో పోసి రామాచారి ఇచ్చిన డబ్బుల్ని అందులో నానబెట్టారు. బీహార్ గ్యాంగ్ మాయమాటలు నమ్మిన రామాచారి డబ్బుల్ని నానబెట్టాడు. తెల్లారాక డబ్బులు డబల్ అయ్యాయని దొంగలు రామాచారిని నమ్మించారు. నోట్ల కట్టల మధ్యలో తెల్ల కాగితాలు ఉంచి పైన కింద ఒరిజినల్ నోట్లు పెట్టి రామాచారికి ఇచ్చారు. 33 లక్షల ఒరిజినల్ కరెన్సీ తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన రామాచారి పోలీసుల్ని ఆశ్రయించాడు. రామాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్లో సిరాజ్, రామ్ నరేష్ యాదవ్ ను అరెస్ట్ చేసి వారి నుంచి 24 లక్షల రూపాయల్ని రికవరీ చేశారు. మరో వ్యక్తి షేక్ అఫ్తాబ్ పరారీలో ఉన్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎక్కడైనా మీకు ఇట్లాంటి స్కామ్స్, ఇట్లాంటి మీ మనీ మేము డబుల్ చేస్తాము, ఇట్లాంటి వెరీ ఈజీగా మనీ వస్తుంది అంటే యూ షుడ్ ఆల్వేస్ అప్రోచ్ విత్ కాషన్. చాలా జాగ్రత్తగా ఆలోచించి విషయం తీసుకోవాలి. ఇట్లాంటి వాటికైతే ఎట్టి పరిస్థితులు మనం ట్రాప్ కావద్దండి. ఎక్కడ కూడా మంత్రాల ద్వారా లేకపోతే ఏదైనా టెక్నాలజీ ద్వారా మీ డబ్బులు అయిపోతున్నాయి, 10 నిమిషాలు డబ్బులు చేస్తామంటే ఎట్టి పరిస్థితులు నమ్మకండి. ఇట్లాంటివి మన దగ్గర ఎట్టి పరిస్థితులు కాకూడదు. ఒకవేళ మిస్టేక్ మీరు ఏమైనా పడినా కూడా వెంబడే మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వండి. వీ విల్ రిజిస్టర్ కేసు ఇన్వెస్టిగేట్. ఈ కేసులో కూడా మనం ఆల్మోస్ట్ 24 lakhs రికవర్ చేయడం జరిగింది. మిగతా 9 lakhs ఆల్సో విల్ వెరీ సూన్. మూడో సపోర్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ బీహార్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ మేము డబ్బులు చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్యాక్ చేసుకుని ఉంటారు. ఫస్ట్ కంప్లైంట్ ఏం చేస్తారంటే 11 గంటలు 3 లక్షలు ఒక బండి లెక్క 33 లక్షలు రెడీ చేసుకుంటారు. చేసుకున్నాక వీళ్ళ సమక్షంలోనే ఫస్ట్ వెళ్తే అక్కడ 3 లక్షలు చేసి ప్యాక్ చేసి తర్వాత వాటర్లో వేసి లిక్విడ్ చేసిన తర్వాత ఒక 3 hours తర్వాత మనకి చూడొద్దని చెప్తారు. ఇది పెట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బండిల్ సేమ్ ఉంటాయి. అదే బండి కాకపోతే మధ్యలో వైట్ ఉంటుంది, ఇటు అటు ఒరిజినల్ పెడతారు. ఇది కనబడకుండా చుట్టూ బ్రౌన్ టేప్ వేస్తారు. ఈజీ మనీ కోసం ఇలాంటి నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అత్యాశకు పోతే చివరకు ఏం జరుగుతుందో గుర్తించాలన్నారు. ఇలాంటి వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.